నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను భానుశ్రీ. హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మాధవిలత గారి గురించి మనందరికి తెలిసిందే. ఆమె డేర్ అండ్ డాష్, ఏదైనా ముక్కుసూటిగా మొహం మీద చెప్పేటువంటి సత్తా ఉన్న మనిషి అని కూడా అందరికి తెలుసు. మరి ఈ మధ్యకాలంలో బాగా ట్రెండింగ్లోకి వచ్చినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కూడా అది మాధవిలత గారే అని కూడా మనకు తెలుసు. అయితే ప్రస్తుతం ఆమె హైదరాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేస్తుంది. అదేవిధంగా ప్రస్తుతం ఆమె డోర్ టు డోర్ కూడా అందరినీ కవర్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు తెలుస్తుంది. ఆల్రెడీ కొన్ని ఏరియాస్ అయితే మొత్తం మీద కవర్ చేసింది ఆమె. సికింద్రాబాద్ అని, అదేవిధంగా ఓల్డ్ సిటీ అని, ఇలాంటి కొన్ని ఏరియాస్లో కూడా డోర్ టు డోర్కి వెళ్ళి కూడా ఆమె ప్రచారం చేసినటువంటి పరిస్థితి మనందరికి కనిపిస్తూ ఉంది. మరి బీజేపీ అంటే కొంత మత కులాలకి కొంత భేదం చూపిస్తుంది అనేటువంటి విషయం అందరిలోనూ, ప్రజల్లోనూ కొంత వ్యతిరేకత ఉన్నటువంటి విషయం కూడా తెలుసు మనకి. ఈ సమయంలో మరి ఇప్పుడు రాబోయేటువంటి ఎలక్షన్స్లో మరి ఆమె గెలుస్తుందా గెలవదా ఏంటి అనేది అంశం మీద ప్రస్తుతం మనం ఓల్డ్ సిటీలో ఉన్నాం. ఇక్కడ ప్రజలతో కూడా మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. మరి ఏం చెప్తారు ఆమె మీద, అంటే ఆమెకి ఎంత పూర్తి మద్దతునిస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అంటే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? నా పేరు నారాయణచారి. ఓకే అండి. ఏం చెప్తారు? డోర్ టు డోర్ కూడా ప్రస్తుతం ప్రచారంలో తిరుగుతున్నటువంటి పరిస్థితి అందరికి తెలుసు. మాధవిలత గారు, ఆమె గురించి మీరేం చెప్తారు? ఆమెకు మీరు మద్దతు తెలుపుతున్నారా, లేకపోతే ఆమె గెలుస్తుందా గెలవదా, ఈ అంశం మీద మీరేం మాట్లాడారు? నేను అనేది అమ్మ, నాకు తెలిసినంత వరకు రెండు గెలుస్తుందని సగము, గెలవదని సగము. నా ఓపెన్గా అయితే గెలవాలని ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఓల్డ్ సిటీ ప్రజలు ఏమనుకుంటున్నారు? కొందరు గెలుస్తుంది. ఎంత పూర్తి మద్దతునిస్తున్నారు? ఇప్పుడు మనం చూసిన దాన్ని బట్టి అయితే మద్దతు అయితే ఉందమ్మ. ఉన్నది మద్దతు అయితే ఉంది. ఏ విధంగా చెప్తున్నారు? ఏ విధంగా అంటే అదొక అభిమానం అమ్మ. అంటే డోర్ టు డోర్ కానీ ప్రచారం అనేది. ఇంకోటి ఏంటంటే బీజేపీ అని ప్రజలకు గట్టి మోడీ ఆయన మీద ఉన్న అభిమానంతో అట్లా. సో అభిమానంతో ఓటేయాలనుకుంటున్నారా? అభిమానంతోనే అమ్మ. లేకపోతే ప్రజలకి ఏమైనా చేస్తారా? అది కూడా అవుతుంది. ఫస్ట్ అయితే అభిమానం తర్వాతనే ఏదైనా. ఏంటి అది ఇప్పుడు బీజేపీ మీద పూర్తిగా కొంత వ్యతిరేకత అనేది, ఎందుకంటే కొంత మత కుల కళ్ళాలకు కూడా ఇంత చూపిస్తారు అన్న ఒక డిఫరెన్స్ అదేం కాదమ్మా. మనం విన్నాము ఏంటంటే రాముణ్ణి పెట్టుకొని కూడా వీళ్ళు ఓట్ల కోసం చేస్తారు అన్నట్టు కూడా ఇన్నది వేరు, మనం చూసింది వేరు. నాకు తెలిసినంత వరకు అభిమానంతో ఓటేయాలి. ఈ వేరేది మనకు తెలియని మనం అభిమానం చూపించాలంటారు. ఏ పరంగా అది ఒక ప్రేమ అంతే అమ్మా. అంటే మంచి చేస్తాను నమ్ముతున్నారు అంతే అంతే అంతే. ఏమంటున్నారు ఇక్కడ ప్రజలు మీతో పాటు? ఏమంటారమ్మా, ఒక్కరొక్క రకంగా మాట్లాడు. గెలుస్తుందని అంటారమ్మా. ఇప్పుడు ఎవరైనా సరే ముంగట గెలుస్తుంది అంటారు, వెనక సిరి ఏమంటారు తెలియదు. గెలుస్తుందని అంటారు చాలా మంది, కొంతమంది అటు ఇటు అంతే. దాన్ని మించింది ఏం లేదమ్మా. ఆమె ఏముంటుందమ్మా, మంచి పనులు చేద్దామంటుంది. దాంట్లో చెడు అయితే ఏం లేదు కదా, మంచి పనులు చేద్దామంటుంది. మంచి పని చేసి ఇక అది దానికి నాకు తెలియంది నేను చెప్పొద్దామా. నా ఒక అభిమానంతో ఓటు బీజేపీకి వేయాలని చెప్పిన వేస్తారు. ప్రేమ ఉన్న వాళ్ళు వేస్తారు, దానికి ఏం చేయలేము. మనకు తెలియంది మనం చెప్పొద్దు. తెలుపుతారమ్మా. ఇప్పుడు మీరు కూడా చూస్తారు కదా పబ్లిసిటీ ఎట్లయితుందో, మీరు కూడా చూస్తారు కదా. మంచిగానే అవుతుంది, మంచిగానే చేస్తుంది ప్రచారం అయితే. ఇక అమ్మవారి దయతో గెలవాలని కోరుకుంటున్నాను అంతే. ఎంతకు మించి నేనేం చెప్పలేను. నమస్తే అండి. మీ పేరు? నమస్తే, ధనరాజ్ మేత్రి అండి. ఇప్పుడు డోర్ టు డోర్ కూడా మాధవిలత గారు తిరుగుతూ ఉన్నారు. ఇప్పుడు హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ఉన్నారు ఆవిడ. మరి ఆమె గెలుస్తుందంటారా గెలవదంటారా? ఆమె ఇక్కడ ఉన్నటువంటి ఓల్డ్ సిటీ ప్రజలు ఆమెకి ఎంత పూర్తి మద్దతుని ఇస్తున్నారు? మీరే గెలవాలి అనుకుంటున్నాం అండి. మేము అంటే గెలిపిస్తే మంచిగా ఉంది. కొత్త క్యాండిడేట్ ఉంటారు, పని అయిపోతుంది సార్ మంచిగా. పాత వాళ్ళు మళ్ళీ గెలిస్తే ఏమంటే ఆయనకి ఫిక్స్ అయిపోతుంది, మేమే ఉంటాయి, ఇప్పుడు ఎవరు ఉండరు. అట్లా రొటేషన్ చేంజ్ అయితే ఉంటే కొంచెం భయం ఉంటుంది అని కూడా. క్యాండిడేట్ కూడా మంచిగా పని చేసుకోవాలి, అన్ని ప్రజల గురించి మంచిగా చూసుకోవాలి, అట్లా ఉంటుందండి. దాని గురించి గెలవాలి అంటున్నాను. గెలవాలి, ఇప్పుడు గెలిపిద్దాం అందరు కలిపి. గెలవాలని కోరుకుంటున్నారు, కరెక్టే. గెలుస్తుందనే నమ్మకం మీకు ఎంత పుడుతుంది? ఇప్పుడు 80% అండి. ఎందుకంటే ప్రజలు కూడా ఇది చాలా రోజులు ఒకటే క్యాండిడేట్ ఉంది, ఇప్పుడు చేంజ్ చేసుకోవాలని మనం ఆలోచన వేస్తారు కదా. దాని గురించే ఇప్పుడు బీజేపీ మీద కొంత మత కులాలకు కూడా వాళ్ళు
దేవుడిని అడ్డు పెట్టుకొని కూడా రాజకీయం చేస్తారు, ఓట్ల కోసం దేవుడిని అన్నట్టు కూడా వ్యతిరేకత ఉంది ప్రజల్లో. మరి మాధవీలత గారు ముస్లిం వాళ్ళు కూడా సపోర్ట్ ఉంది, ఆయన కూడా ముస్లిం మహిళలు కూడా సపోర్ట్ చేస్తారు. 3 తలాక్ గురించి కూడా మాట్లాడినండు, ఇలా సపోర్ట్ ఉంటుందండి ఆయన గురించి. అసలు హిందూ వాళ్ళు బీజేపీ వాళ్ళు అట్లా ఏమి ఉండదండి. ప్రజావాళ్ళకి మంచిగా పని చేసుకోవాలి, పని జరగాలి మంచిగా, అంతే అండి. దాని గురించి గెలవాలి అనుకుంటున్నాం అండి. మొత్తం మేము ఇంకా డిసైడ్ చేయలేదండి, అప్పుడు చెప్పని కూడా రాదు, ఎవరికి వేయాలి ఎట్లా వేయాలి అది పర్సనల్ విషయం అండి. అట్లా అండి. నమస్తే అండి, మీ పేరమ్మా? సరోజిని. ఇప్పుడు మాధవీలత గారు డోర్ టు డోర్ కూడా తిరుగుతున్నారు, అందరికి తెలిసిన విషయం. ఎట్లా ఫస్ట్ ముందుగా ఆమె గురించి మీ అభిప్రాయం ఏంటి, ఏం చెప్తారు ఆవిడ గురించి? న్యూ క్యాండిడేట్, మేబీ షీ విల్ డూ బెస్ట్ వి థింక్. మంచి చేస్తేమో అనుకుంటాము, ఛాన్స్ ఇద్దాం. గెలుస్తుందంటారా? మరి గెలిచొచ్చు, ఛాన్సెస్ అయితే ఉన్నాయి, 80% వరకు ఉన్నాయి. గెలిస్తే మంచిదే, ఎందుకంటే మనకు కూడా చేంజ్ దొరుకుతుంది కదా. చేంజ్ వి విల్ హోప్ ఫర్ ద బెస్ట్. సో గెలవాలని కోరుకుంటున్నారు. अच्छा कैंडिडेट है, माधवीलता टफ है, जीतने के पूरे चांस है. अगर लेडीज लोग पूरे डाले तो विन पक्का है. अभी विपक्ष के अंदर सब तिलमिल हो रहे, जीतते नहीं जीतते बोलकर, वैसे भी सोच रहे मैं जीतूंगा नहीं जीतूंगा बोलकर. माधवीलता के जीतने के चांस अच्छे हैं. ओल्ड सिटी प्रजलो तो एट्लना उंटाడు हर वक्त ऐसी रहता. यहाँ पर ओल्ड सिटी को किसी को कुछ मतलब नहीं है. हिंदू जो भी ओल्ड सिटी में जी रहा भगवान के भरोसे जी रहा. नो कैंडिडेट नो लीडर. ఇంకా చెప్పు. మాధవీలత లీడర్ ఉంది, మంచి లీడర్ ఉంది. పోటీ రాండి అంటే यहाँ पर वेंकैया नायडू भी ठहरे, कभी पलट के देखे नहीं. भगवंत राव भी ठहरे, कभी पलट के देखे नहीं. तो ये जो ओल्ड सिटी की जनता को कभी कोई देखा नहीं आगे. ये देखने के लिए ये नो चांस है कि ये देखेंगी करके बाद में इलेक्शन के बाद भी कुछ काम करेंगी नो माधवीलता. हाँ जीतेंगी, माधवीलता जीतेंगी और हम उसको वोट डालेंगे और हमारा पुष्कर भी डालेगा, पक्की बात है. हिंदू धर्म पूरा वोट डालेगा उसको, ऐसा है. నమస్తే అండి, ఇప్పుడు మాధవీలత గారు గెలుస్తుందంటారా గెలదంటారా, ఏం చెప్తారు? माधवीलता मैडम ही जीतेंगे. बीजेपी का काम बहुत अच्छा रहा है, सेंट्रल में भी एंड कोशिश है स्टेट में भी रहेगा. हमारे कम्युनिटी बेस्ड वोटिंग नहीं करना है, पब्लिक के लिए वोटिंग करना है हमें. तो मैं अपील कर रहा हूँ पब्लिक के लिए, आप सही लीडर चूज़ करिए और ना अपने तेलंगाना स्टेट, अपने इंडिया को बहुत डेवलपमेंट के आगे की तरफ बढ़ाइए. इसीलिए माधवीलता को वोट करिए, बीजेपी को वोट करिए. चेंज देखिए आप बाद में. पहले इंडिया कुछ और था, आज इंडिया कुछ और है. 5 ट्रिलियन इकोनॉमी बनाना है तो अपने को करना ही पड़ेगा ये चीज़. वी हैव टू चेंज, वी हैव टू ब्रिंग द चेंज. वी नीड गुड पॉलिटिक्स, नॉट दैट धर्म वाली पॉलिटिक्स. वी आर नॉट इन दिस धर्म एंड ऑल. वोट फॉर पब्लिक बाय द पब्लिक. थैंक यू. నమస్తే అండి, మీ పేరు? నరేష్ యాదవ్. రైట్, ఇప్పుడు బీజేపీ హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మాధవీలత గారు పోటీ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. మరి అవి గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు? గెలుస్తుందా గెలదంటారా? మీ అభిప్రాయం ఏంటారు మీద? ఇప్పుడు 99% హోప్ ఉన్నది, ఇక 1% చెప్పలేము. 99% హోప్ ఎందుకంత అంటే ఆ మీద? ఇప్పుడు ఆమె అంత స్ట్రాంగ్ అంటుంది కదా, అట్లా డేర్ అండ్ డాష్ కాబట్టి ఇక 99% హోప్. మీరేమనుకుంటున్నారు? ఈ మద్దతు ఆమెకి ఇస్తున్నారా? కంపల్సరీ. ఓల్డ్ సిటీ ప్రజలు ఎలా ఉన్నారు? మద్దతు ఏ విధంగా ఇస్తున్నారు? బీజేపీకి ఇస్తారు అందరు. బీజేపీకి ఖచ్చితంగా గెలిపించుకుంటారా అని? ఖచ్చితంగా. ఎందుకంత నమ్మకం? ఆమె గెలవాలని ఎందుకంత ఆశ? ఉండాలి, ఒక యూత్ తెలుగు ఉండాలి కదా అందరు. అంతా ఎంఐఎం ఉంది అంత. అంటే మీరు గట్టిగా మాట్లాడుతుంది, డేర్ అండ్ డాష్ ఉందని ఒక నమ్మకమా? అదొక నమ్మకం, ఇక చూడాలి ఒకసారి నమ్మకం. సో ఆమె ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నారు? ఓకే, ఛాన్స్ ఇస్తాం అనుకుంటున్నారా ఆమెకి? అవును ఇద్దాం.
గెలిచే అవకాశాలు ఎంతవరకు కనపడుతున్నాయండి? ఎంత పర్సెంటేజ్ ఉంది? ఎందుకంటే టఫ్ ఫైట్ నడుస్తుంది. టఫ్ నడుస్తుంది. ఏం మళ్ళీ ఇంత ఆమె చేస్తుంది కదా, దాని హిసాబ్ బట్టి 99% చెప్పగలుగుతాం. ఇక 1% ఏముంటుంది. గెలవాలనుకుంటున్నారు? గెలవాలి. మీరు